వెల్కమ్ టు S4 ఎంటర్టైన్మెంట్. పవన్ కళ్యాణ్ శౌర్యానికి కథన బలం తోడై ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాను ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఎందుకంటే ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా, అది కూడా పవన్ కళ్యాణ్ లాంటి తారతో. అయితే ఎన్నో మార్లు వాయిదా పడిన ఈ సినిమా చివరకు తెరపైకి వచ్చింది. దీంతో ఈ సినిమా కథ, నిర్మాణ విలువలు, నటన, సాంకేతిక ఆల్ ఆస్పెక్ట్స్ పై ప్రేక్షకులు ప్రత్యేక దృష్టిని పెట్టారు. మరి ఈ సినిమా వాటిని ఎంతవరకు నెరవేర్చిందో చూద్దాం. చరిత్రకు కల్పితాన్ని జోడిస్తూ మొఘలుల పరిపాలనా కాలంలోకి మనల్ని తీసుకెళ్తుంది హరిహర వీరమల్లు. ఔరంగజేబు హిందువులపై జిజియా అనే మత పన్ను విధించిన సందర్భాన్ని ఆధారంగా చేసుకుని ఆ అణచివేతను ఎదుర్కొంటున్న ప్రజల కోసం ధర్మ యుద్ధానికి దిగిన వీరమల్లు కథ ఇది. పవన్ కళ్యాణ్ ఇందులో రాబిన్ హుడ్ తరహా వ్యక్తిగా సామాజిక న్యాయం కోసం పోరాడే నాయకుడిగా కనిపిస్తాడు. ఈ కథలో కొంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దర్శకుడు జ్యోతికృష్ణ ఇందులో ఫిక్షన్ ని కూడా కలిపారు. మొఘలుల పాలనలో దాచిన ఒక చీకటి కోణాలను చూపించేందుకు ప్రయత్నం చేశారు. ఇది సినిమాకు బోల్డ్ అడుగని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ కథకు పూర్తిగా డెడికేటెడ్గా నటించారు. పోరాట దృశ్యాల్లో ఆయన మాస్ యాటిట్యూడ్ చక్కగా కనిపిస్తుంది. అయితే ఆయనకు ఓ సినిమాను పూర్తిగా భరించాల్సిన పరిస్థితి రావడంతో ఇతర అంశాలు బలహీనంగా కనిపించాయి. బాబీ డియోల్ పాత్రలోనూ నటనలోనూ మంచి మెచ్యూరిటీ కనిపించింది. ఆయన పాత్రకు అవసరమైన క్రూరత్వాన్ని ఒదిగిపోయేలా చూపించాడు. యానిమల్ తర్వాత ఆయనకు ఇదో మరో మంచి విలన్ పాత్ర అని చెప్పొచ్చు. నిధి అగర్వాల్ కథలో ఆమె పాత్రకు పెద్ద స్కోప్ లేకపోయినప్పటికీ నటనాపరంగా ఓకే అనిపించింది. మిగతా పాత్రధారులందరూ తమ పాత్రలు నెరవేర్చేలా నటించారు, కానీ ఒక్కో సందర్భంలో అవి తక్కువ ప్రాధాన్యతతో కనిపించాయి. దర్శకుడు జ్యోతికృష్ణకు కథలో ఉన్న పటిష్టతను స్క్రీన్ పై మలిచే శక్తి కొంత తక్కువగానే అనిపించింది. కథను స్క్రీన్ పై ప్రజెంట్ చేయడంలో తడబాటు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రెండో భాగంలో స్క్రీన్ పై బలహీనంగా మారడం వల్ల సినిమాకు రిఫ్రెషింగ్ ఫీలింగ్ లేకుండా పోయింది. కొన్ని కీలక సన్నివేశాలు కూడా ఎమోషనల్ హైపై కుదరకపోవడం వల్ల ప్రేక్షకుడిలో కనెక్ట్ తగ్గిపోయింది. కీరవాణి మ్యూజిక్ అతనికి సాధారణంగా భారీ పీరియాడిక్ డ్రామాలకు గొప్ప సంగీతం అందించే ట్రాక్ రికార్డ్ ఉంది, కానీ ఈ సినిమాలో ఆయన మ్యూజిక్, ప్రత్యేకంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. కొన్ని పాటలు బాగున్నప్పటికీ ఫైట్స్ లేదా ఎమోషన్ సీన్స్కి సపోర్ట్ అయ్యేలా స్కోర్ అందలేకపోయింది. సినిమాటోగ్రఫీ, కెమెరా పనితనంలో నైపుణ్యం ఉన్నప్పటికీ మనోజ్ పరమహంస ఈ సినిమాకు అవసరమైన గ్రాండ్ విజువల్, సినిమాటిక్ ప్రెజెన్స్ కొంతమేర అసంతృప్తిగా అనిపించింది. స్క్రీన్ మీద విజువల్ స్ప్లెండర్ కనిపించాల్సిన చోట పేదదనమే కనబడింది. ఎడిటింగ్ లో సినిమాలో అనవసరంగా లాగిపోయే సీన్స్ ఎక్కువగా ఉండటం, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ప్రేక్షకుడిని బోర్ చేసేసేలా చేశాయి. కొన్ని సీన్లు తొలగించి స్క్రీన్ ప్లేని టైట్ చేసి ఉంటే సినిమా మరింత మేలెక్కేదే. ప్రొడక్షన్ వాల్యూస్, పీరియాడిక్ డ్రామా అయినందున గమ్మత్తైన సెట్స్, గ్రాఫిక్స్, వేషధారణ ఇవన్నీ అత్యంత రిచ్గా ఉండాల్సిన అవసరం ఉంది, కానీ నిర్మాణ విలువలు ఎక్కడో తక్కువగా కనిపించాయి. హరిహర వీరమల్లు ఒక గొప్ప ఐడియాతో ప్రారంభమైన ప్రాజెక్ట్. పవన్ కళ్యాణ్ నటనతో విభిన్నమైన కథతో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన దర్శక నైపుణ్యం, టెక్నికల్ ఎగ్జిక్యూషన్లో లోపాలు సినిమాని ఉత్సాహాన్ని మసకబర్చేశాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఒక విజువల్ ఫీస్ట్ అవుతుంది. చరిత్రపై ఆసక్తి ఉన్నవారు కొంతవరకు ఆస్వాదించగలరు. సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఎక్కువగా ఆకట్టుకునేలా మాత్రం లేదు.